అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతలను గౌరవించే గిరిజనుల పండుగ సమ్మక్క సారలమ్మ జాతర లేదా మేడారం జాతర. ములుగు జిల్లాలోని తాండ్వాయి మండలంలోని మేడారంలో జాతర ప్రారంభమవుతుంది. అన్యాయమైన చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి మరియు కుమార్తె సమ్మక్క మరియు సారలమ్మ పోరాటాన్ని జ్ఞాపకం చేస్తుంది. సమ్మక్క యొక్క అద్భుత శక్తుల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఒక గిరిజన కథ ప్రకారం సుమారు 6-7 శతాబ్దాల క్రితం, అంటే 13వ శతాబ్దంలో, వేట కోసం వెళ్ళిన కొందరు గిరిజన నాయకులు పులుల మధ్య అపారమైన కాంతిని వెదజల్లుతున్న కొత్తగా పుట్టిన అమ్మాయిని సమ్మక్కను కనుగొన్నారు. సమ్మక్క గిరిజనుల రక్షకురాలిగా మారింది. పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆమెకు వరుసగా 2 కుమార్తెలు మరియు 1 కుమారుడు సారక్క, నాగులమ్మ మరియు జంపన్న ఉన్నారు. జంపన్న వాగు. జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది. చరిత్ర ప్రకారం జంపన్న గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. ఆ ప్రవాహంలో కాకతీయన్ ఆర్మీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో అతను మరణించడంతో జంపన్న వాగు తన పేరును తీసుకున్నాడు. జంపన్న వాగు ఇప్పటికీ జంపన్న రక్తంతో గుర్తించబడిన ఎరుపు రంగులో ఉంది. జంపన్న వాగు యొక్క ఎర్రటి నీటిలో పవిత్రంగా ముంచడం వారిని రక్షించే వారి దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని మరియు వారి ఆత్మలలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుందని గిరిజనులు నమ్ముతారు. జంపన్న వాగు వంతెన అని పిలువబడే జంపన్న వాగు పైన నిర్మించిన వంతెన ఉంది. ప్రజలు స్థానికంగా బంగారం అని పిలువబడే బెల్లంను దేవతలకు సమర్పిస్తారు. దేవతలకు సంబంధించిన ఆచారాలను పూర్తిగా కోయ తెగ పూజారులు కోయ ఆచారాలు మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరుగుతుంది. ఇది దేవతలు మేడారంలోని గద్దెలకు రావడంతో ప్రారంభమై వారి వనప్రవేశంతో ముగుస్తుంది. 1వ రోజు కన్నెపల్లి నుంచి మేడారం వరకు సారక్క విగ్రహాన్ని తీసుకెళ్తారు. పగిడిద్దరాజు విగ్రహాన్ని పూనుగొండ్ల నుంచి మేడారం వరకు తీసుకువెళ్తారు. 2వ రోజు చిలకల గుట్టపై కోయ తెగలు సుదీర్ఘ రహస్య పూజలు చేసిన తర్వాత సమ్మక్క విగ్రహం మరియు కుంకుమ పేటికను మేడారానికి తీసుకువెళ్తారు. గోవిందరాజు విగ్రహాన్ని కొండై నుండి మేడారానికి తీసుకువెళ్తారు. 3వ రోజు సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు పూజలు చేస్తారు. భక్తులు జంపన్న వాగులో స్నానాలు ఆచరించి సమ్మక్క సారలక్కలకు బెల్లం సమర్పిస్తారు. 4వ రోజు మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగే తల్లుల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కుంకుమ పేటికను చిలకల గుట్టకు తీసుకువెళ్ళి తదుపరి జాతర వరకు అక్కడే ఉంచుతారు. సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ నగరం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక గిరిజన హిందూ పండుగ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు జాతరను జరుపుకోవడానికి పండుగ ప్రదేశానికి చేరుకుంటారు. ప్రజలు తమ బరువును సమానమైన బెల్లంను, బంగారంను దేవతలకు అర్పించి జంపన్న వాగులో పవిత్ర స్నానం చేస్తారు. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతుంది. ఇది సమ్మక్క సారలమ్మల పోరాటాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈ జాతరను గిరిజనుల పండుగగా జరుపుకుంటారు. ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత మేడారం జాతర దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ జాతరను 1996లోనే తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. స్థానికంగా బంగారం అని పిలువబడే బెల్లంను ప్రజలు దేవతకు అర్పిస్తారు. బెల్లాన్ని నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసుకుందాము. కాకతీయుల కాలం నుంచే అమ్మవార్లకు ఇక్కడ బెల్లం సమర్పించడం జరుగుతుంది. పూర్వం చాలా దూరం నుంచి భక్తులు ప్రయాణించి ఎడ్ల బండ్ల మీద వచ్చి అమ్మవార్ల దగ్గరికి చేరుకునేవారట. అక్కడే వారం లేదా 10 రోజులు ఉండేవారట. ఆకలి వేసినప్పుడు త్వరగా శక్తిని అందించే బెల్లం పానకంతో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేవారట. అందుకే అది అప్పటి నుంచి చాలా విలువైనదిగా భావించి సమ్మక్క సారలక్కలకు సమర్పించడం ప్రారంభమైందని స్థానికులు చెబుతుంటారు. విభిన్నమైన ఆదివాసుల ఆచారాలు.
ఏ జాతరలో అయినా భక్తులందరూ దేవుళ్లకు రకరకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివాసుల ఆచారాలు మాత్రం కొంత భిన్నంగా ఉంటాయి. ఆదివాసులకు బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. అందుకే వీటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించేవారు. బెల్లానికి చాలా ఎక్కువ విలువనిస్తారు. వీటిని ఖరీదైనదిగా కూడా భావించేవారు. అందుకే వీటిని అమ్మవార్లకు సమర్పిస్తూ వస్తున్నారు. కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల దీన్ని బంగారంగా పిలుస్తున్నారని కొందరు చెబుతారు. అమ్మవార్ల గద్దెల దగ్గర ఉన్న బెల్లాన్ని చిటికెడు తీసుకెళ్లినా చాలు, ఆ బెల్లమే తల్లుల దీవెనగా భావిస్తారు. అందుకే అమ్మవార్లకు కిలోల కొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు గద్దెల దగ్గర నుంచి చిటికెడు బెల్లమైనా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆరాట పడుతుంటారు. ఇలా చేయడం వల్ల తమకు అంతా మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.